హలో అండి, ఈ వీడియోలో మనందరి ఫేవరెట్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చాలా సింపుల్ స్టైల్లో నేను చెప్తానండి. ముందుగా ఒక కడాయి తీసుకుని దాంట్లో అయితే ఆయిల్ అనేది వేసేసుకుందాం. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అయితే పక్కకు తీసేసుకుందామండి. దాని తర్వాత ఒక బౌల్లో చికెన్ తీసుకుని దాంట్లో కొంచెం కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, అలాగే కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం లెమన్ అండ్ అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్, అలాగే కొంచెం పెరుగు అయితే యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ మిక్స్ చేసుకున్న చికెన్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుంటే బిర్యానీ అయితే చాలా టేస్టీగా వస్తుందండి. దాని తర్వాత రైస్ కుక్ చేసుకోవడానికి వాటర్ అయితే తీసేసుకుందామండి. దాంట్లోకి అయితే హోల్ బిర్యానీ స్పైసెస్, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకుని వాటర్ అయితే బాగా బాయిల్ చేసుకోవాలండి. ఈ వాటర్లోనే రైస్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందామండి. దాని తర్వాత ఒక కడాయి తీసుకుని దాంట్లో అయితే ఆయిల్ అయితే యాడ్ చేసేసుకుందాం. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ అనేది యాడ్ చేసుకుందామండి. దాని తర్వాత కొంచెం ఆనియన్స్, అలాగే కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. దాని తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే దాంట్లోకి యాడ్ చేసుకుని ఒక 30 to 40% అయితే చికెన్ అనేది మనం కుక్ చేసుకుందామండి. దీంట్లోనే వాటర్ అయితే బాయిల్ అవుతుందండి. దాంట్లో ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న రైస్ అయితే దాంట్లోకి యాడ్ చేసేసుకుందామండి. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను. వన్స్ రైస్ అనేది ఫుల్గా కుక్ అవ్వకూడదండి. రైస్ అనేది ఒక 50% అయితే కుక్ అయిన తర్వాత ఈ రైస్ అనేది దాంట్లోకి అయితే చికెన్లోకి అయితే వేసేసుకుందామండి. రైస్ అనేది ఒక 50% అయితే కుక్ అయిపోయిందండి. సో ఈ రైస్ అనేది నేను చికెన్లోకి యాడ్ చేసేసుకుంటున్నానండి. ఈ రైస్ అనేది మంచిగా చికెన్లోకి అయితే యాడ్ చేసేసుకుందాం. రైస్ అంతా యాడ్ చేసేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్, అలాగే కొత్తిమీర, పుదీనా, అలాగే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసేసుకుని ఒక 25 to 30 minutes అయితే సిమ్లో దమ్ పెట్టేసుకుంటే ఎంతో టేస్టీ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా పొడి పొడిగా వచ్చిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.